సిద్దిపేట జిల్లా బీసీ ఎస్సీ ఎస్టీ జేఏసీ ఆధ్వర్యంలో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించడం జరిగింది. సమావేశంలో జేఏసీ నాయకులు మాట్లాడుతూ ముఖ్యంగా ఈ 42% బీసీలకు రాజ్యాధి 42% బీసీలకు రిజర్వేషన్ ఇవ్వాలని ఏ ఒక్క బీసీలు కానీ ఏ ఒక్క ఎస్సీలు కానీ మైనారిటీలు కానీ ఎస్టీలు కానీ అడగలేదు. కామారెడ్డి డిక్లరేషన్ లో కాంగ్రెస్ పార్టీ డిక్లరేషన్ మేము బీసీలకు 42% ఇస్తాం, రాజ్యాధికారం ఇస్తాం, ఉద్యోగంలో వ్యాపారంలో రాజ్యాంగంలో కాంట్రాక్ట్ పద్ధతిలో అన్ని రంగాల్లో ఇస్తామని చెప్పి అదొకకుండా ఎలక్షన్ మేనిఫెస్టో ఇచ్చి కామారెడ్డి డిక్లరేషన్ లో ప్రకటించింది. మేము ఈ రోజు ఏం చెప్తున్నామంటే సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట టౌన్ లో ఇప్పుడు వరకు ఇది 3వ దఫా మీటింగ్. మన బంధు మంచిగా విజయవంతం చేసాం, సమావేశం మంచిగా చేసాం. ఈ రోజు 3వ సమావేశం రౌండ్ టేబుల్ సమావేశం ఏర్పాటు చేసాం. భవిష్యత్తులో ఎక్కడో రాష్ట్ర స్థాయిలో ఉన్న బీసీ నాయకులు కొంత పార్టీలకు తొత్తులుగా వ్యవహరిస్తుంటూ కొంతమంది ముందుకు రావడం లేదు, కొంతమంది పార్టీలో ఉంచుకుంటేనే ఈ బీసీల ఉద్యమాన్ని అంగదొక్కుతున్నారు. రెండో విషయం, ఈ రోజు మనము ఈ రిజర్వేషన్ ఈ రోజు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పి అంటున్నాం. గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలంటే వార్డు స్థాయి నుంచి సర్పంచ్ వరకు రిజర్వేషన్ చేంజ్ చేయాలంటే నువ్వు 42% రిజర్వేషన్ ఏదైతే ఇస్తా అని చెప్పి శాసనసభలో మరి శాసన మండలిలో గవర్నర్ దగ్గర ఏదైతే పంపించినావో ఆ మాట కట్టుబడి ఉండాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉండాలి. అమలు చేయడం బాధ్యత కాదు, దాని రాజ్యాంగపరమైన అమలు పొంది రాష్ట్రంలో ఉన్న దేశంలో ఉన్న పార్టీ రెండు మద్దతు ఇస్తేనే ఈ బీసీలకు ఇచ్చిన ఈ రిజర్వేషన్ అమలవుతుంది. దాన్ని పక్కగా పెట్టి ఈ రోజు మేము పాత రిజర్వేషన్ ప్రకారం ఎన్నికలు పెడతాం, అధికారులు మా 23,000 కోట్లు 18,000 కోట్లు పోతాయని చెప్పాడు. 2 సంవత్సరాలు అవుతుంది గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టకపోవడం వల్ల. మరి ఆ రోజు 2 సంవత్సరాలు లేనిది ఇప్పుడు గ్రామ పంచాయతీ ఎన్నికలు పెట్టాలని చెప్పి ఎందుకు మీ ఆలోచన వచ్చింది? మరి ఈ ఆలోచన వచ్చినప్పుడు ఆనాడు మీకు తెలియదా? మరి బీసీ రిజర్వేషన్ అమలు చేయాలి కదా, చట్టబద్ధంగా రాజ్యాంగపరంగా చేయాలని తెలుసు కదా, మరి అన్నప్పుడు ఎందుకు చేయలేదు? మేము 7 సంవత్సరాల క్రితం కూడా ఆ తోట మండలంలో బీసీ నినాదం తీసుకొచ్చినాం. 5గురము మేము యాదవ్స్ జనరల్ గెలిచిన సర్పంచులు అన్న నేను జనరల్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచినాం. ఇక్కడ కూడా మాకు చెప్పింది మాకు తెలిసే వచ్చినాం. ఇప్పటికి కూడా మా మండలం నుంచి మేము 5గురం వచ్చినాం. మేము ఏం చేసినామంటే అన్ని పార్టీలను పిలిచి మేము మీకన్నా ఇంకా 2 బద్దలు మేము ఎక్కువ పెట్టాం. మాది తోట మండలంలో మేము ఎక్కువ మీకన్నా ఎక్కువ బద్ద పెట్టినాం. 10వ తారీఖు 13వ తారీఖు 14వ తారీఖు 18వ తారీఖు అన్నీ పెట్టినాం. ఫస్ట్ నాకు మా నాయకులందరూ మన బీసీ నాయకులందరూ వాస్తవానికి నాకు సపోర్ట్ చేశారు. నేను ఒక్కని అనుకున్నా, నిజంగా 42% వాళ్ళు కేసు చేసారు కదా, మనం గెలుస్తామో గెలవమో. నిజంగా నేను ఒక్కరు పోతే ఎంతమంది అవలీలుగా చూస్తారో నిజంగా మన బీసీ నాయకులు రెడ్డి దగ్గర ఉంటారేమో అనుకున్నా. కానీ మా తోట మండలంలో ఎవరు కూడా అట్లా తల ఉంచలేదు. అందరూ నాకు సపోర్ట్ చేసి ఫస్ట్ మేము 2 మీటింగ్లు కాగానే ఫస్ట్ మేము మండల జేఏసీ నాయకులుగా మేము పాత్ర వెంకటేశ్వర మండలం మేము ఎన్నుకున్నాం. ఎందుకంటే అతనికి చాలా అనుభవం ఉంది. ఒక 9 సంవత్సరాలు చైర్మన్ చేసాడు, బిఎస్సీ చైర్మన్, ఒకసారి ఎంపీటీసీ, ఒకసారి జెడ్పీటీసీ, అది కూడా జనరల్ మేము గెలిపించుకున్నాం. వెంకటప్పుడు తిరుగుబాటు వచ్చిందని ప్రధాన కార్యదర్శిగా కూడా చిప్ప నడుస్తున్నాడు మేము ఎన్నుకున్నాము. ఎన్నుకొని మేము ఈ కార్యక్రమాన్ని మొదలుపెట్టి మాకున్న సర్పంచ్ అన్న కూడా సర్పంచ్ వచ్చిండు చందాపూర్ నుంచి. సుమారుగా మేము 5 రోజులు వచ్చినాము. మేము ముందే అనుకున్నాం ఇది మన నుంచి కాదు, చిన్న చిన్న చినుకులే కాలువలై కుంటలై చెరువులై నదులై మహాసముద్రంగా ఏర్పడతాయన్న ఉద్దేశంతో గ్రామాలలో ఇప్పటికీ మేము ఆల్రెడీ 5 రోజుల కంప్లీట్ కూడా చేసినాం. ఎందుకంటే గ్రామాల నుంచి వచ్చినప్పుడు మాత్రమే ఈ మార్పు అవుతుంది. మనం జిల్లాల్లో స్టేట్లో కూర్చొని ఎన్ని ప్రసంగాలు ఇచ్చినా రేపు నిజంగానే అక్కడ జనరల్కి వస్తే మనం ఓడిపోతామని సిద్ధ ఆలోచనతో ముందుగా మేము ఎస్సీ ఎస్టీలు కుమ్మరి అందరినీ ఎవరైతే చదువుకున్నారో, ఎవరైతే హైదరాబాద్ ఉన్నారో, ఎవరైతే అక్కడ ఉన్నారో వాళ్ళందరినీ తీసుకొచ్చి మేము ఒక దగ్గర కూర్చుని గ్రామ పంచాయతీలో కూర్చునబెట్టి దర్జాగా రెడ్డిలు మా దగ్గర జత్తిరిగడపల్లి గ్రామంలో ఎప్పుడు రెడ్డి అలా ఉంటుంది. ఫస్ట్ కంపెనీ కూడా మేము ఆర్డర్ చేసినాం. అది అన్న ఇద్దరం అనుకున్నాం, అన్న ఇక్కడ కాదు పోరాటం అనేది నిజంగా పూర్వ దగ్గర చేద్దామనే ఉద్దేశంతో ఫస్ట్ జత్తిరిగడపల్లిలో అక్కడే పోయి మేము ఈరోజు కంప్లీట్ అనేది మేము చేసినాం. సో అన్న మాకు కూడా మీరు కొంచెం చెప్పండి, మేము తెలిస్తే వస్తాం, కలిసి ఉంటే బలం, విడిపోతే చెడిపోతాం. ఒక్కసారి ఆలోచన చేయండి. పార్టీలను బతికిస్తుంది మనం, పార్టీలను ఇలా ముందుకు తీసుకెళ్తున్నారు మనం. సో నేను ఎంపీ కావచ్చు, ఎమ్మెల్యే కావచ్చు, ఎవరైనా కావచ్చు, హరీష్ రావు కావచ్చు, శ్రీనివాస్ రెడ్డి కావచ్చు, రఘునందరావు కావచ్చు. సో వాళ్ళ ఇంకా మనం చేస్తున్నాం. పార్టీని బతికిస్తుంది మన బహుజనులు, కానీ పార్టీ మనకి ఎప్పుడు మనకు గుర్తింపు ఇవ్వదు. ఇంతకుముందు అన్నట్టు ఎంపీలు జడ్పీలు మనమైతే పార్టీలే మన చుట్టూ వస్తాయి, మనకి ఏ పార్టీ కాదు, మనం బహుజనులు అనే ఒక ఉద్దేశంతోనే. ఇవాళ నిజంగా మనం ఆలోచన చేస్తే మనువు ధర్మం నుంచి మొదలుకుంటే నేటి వరకు కుట్రలు కుతంత్రాలతో నిజంగా మనం అణచివేయబడుతున్నాం. ఇవాళ బ్రిటిష్ వాళ్ళ కన్నా ముందు కూడా రాచరిక పాలన జరిగింది.
వాళ్ళు వచ్చిన తర్వాత కూడా మళ్ళీ అదే పోరాటం తప్పలేదు. ఇవాళ అక్కడి నుంచి తెలంగాణ రైతు సాయుధ పోరాటం నుంచి మొదలుకుంటే మొన్నటి తెలంగాణ ఉద్యమాల వరకు కూడా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీలే ముందుకు వచ్చిర్రు. ప్రాణత్యాగాలు చేస్తే వాళ్ళే చేసిరు తప్ప అగ్రకులాల వాళ్ళకి సంబంధించిన వాళ్ళు ఎప్పుడు నష్టపోలేదు. ఇవాళ భూముల విషయం తీసుకోండి, రాజకీయాల విషయాలు తీసుకోండి. ఇవాళ నిజంగా ఎస్సీ ఎస్టీ బీసీల వాళ్ళు కొట్టుకున్న బంజరు భూములను ఇవాళ సాగు చేస్తే రికార్డులలో వాళ్ళు ఉండి రాసుకొని ఇలా 100 ఎకరాలు 1000 ఎకరాలు వాళ్ళు చేసుకొని అమ్ముకున్నారు. మొన్నటి తెలంగాణ ప్రభుత్వంలో కూడా ధరణి వచ్చిన తర్వాత 60-70 సంవత్సరాల క్రితం అమ్ముకొని పోయి వాళ్ళు హైదరాబాద్ లో ఎస్టేట్లు కట్టుకొని మళ్ళీ ధరణి పేరు మీద వాళ్ళ పేరు మీద వస్తే ఇవాళ నిజంగా పేద ప్రజలను హింసించి మళ్ళీ అమ్ముకోవడానికి వాళ్ళు అవన్నీ దారి చూపిన ప్రయత్నాలు ఉన్నాయి. నిజంగా మన దేశంలో కానీ రాష్ట్రాల్లో కానీ చాలా తక్కువ పర్సెంట్ వాళ్ళకే తెలుసు. అది 2 రోజులలో జీవో తీసుకొచ్చారు. దానిలో అన్ని పార్టీలకు సంబంధించిన పార్లమెంట్ లో రాజ్యసభలో ఆ సభ్యులంతా సపోర్ట్ చేయడం వల్ల ఈడబ్ల్యూఎస్ వచ్చింది. దాని వల్ల 120-130 మార్కులు వచ్చిన వాళ్ళకి బీసీ బిడ్డకు అన్యాయం జరిగింది. 70-75 మార్కులు వచ్చిన వాళ్ళకి ఇవాళ వాళ్ళకు సీట్లు వచ్చినాయి. నిజంగా 85% ఉన్న వాళ్ళకి 42% ఇస్తామంటే గగ్గోలు పెడుతున్నారు. హైకోర్టులో పిటిషన్ ఒకలేస్తారు, సుప్రీంకోర్టులో ఇంకోలేస్తున్నారు. ఇక్కడికి వచ్చిన తర్వాత ఒక్కటే సరే, రాష్ట్ర ముఖ్యమంత్రి గారు అసెంబ్లీలో ఆమోదం చేసి పంపించారు, అది బాగానే ఉంది. కానీ ఇది తేలాల్సింది ఈడబ్ల్యూఎస్ ఎట్లా సక్సెస్ అయిందో, 2 రోజులలో జీవో ఎట్లా వచ్చిందో, బీసీకి సంబంధించింది కూడా రిజర్వేషన్ రావాలంటే పార్లమెంటు రాజ్యసభ ద్వారానే వస్తుంది. వీళ్ళంతా ఇంద్రసాని కమిటీ అని ఇవన్నీ 50% దాటొద్దని మనల్ని మభ్యపెడుతున్నారు. ఇవన్నీ మసిపూడ్చి మారడిగా చెప్తున్నారు. ఇది మనం నిజంగా సాధించుకోవాలనుకుంటే పార్లమెంట్ ద్వారా రాజ్యసభ ద్వారా అంటే ఎక్కడికక్కడ మేమైతే తోట మండలంలో జేఏసీగా ప్రతి గ్రామంలో బేసిక్ గా ఉండాలనే ఉద్దేశంగా మేము బీసీ కమిటీలు వేసినాం. ఇప్పటికి కూడా ఇంకేస్తున్నాం. అవి అన్ని మండలాల్లో కూడా వేయడానికి మేము ప్రయత్నం చేస్తున్నాం. కాన్స్టిట్యున్సీ వైజ్ కూడా మీటింగ్ ఏర్పాటు చేసి ఇంకా సక్సెస్ఫుల్ గా యాక్టివ్ గా ముందడికి పోవడానికి సిద్ధంగా ఉన్నాం.